నమస్తే వెల్కమ్ టు విత్రి న్యూస్ నేను మీ ఝాన్సీ చలో చలో ఆంధ్ర ఊటీ పదండి పోదాం అందాల అరకుకు ఇదేంటి సడన్ గా అనుకుంటున్నారా కానే కాదు ఇప్పుడు అందరి నోట అరకు బాటపైనే కార్తీక మాసం అదేనండి పిక్నిక్ సీజన్ రానే వచ్చింది ఇంకేముంది అందరి మెదడులలో అరకుకు ఎప్పుడు వెళ్దాం అందాలను చూసి ఎప్పుడు తరిద్దామనే మాటే వినిపిస్తుంది పచ్చని వృక్షాలు ఎత్తైన కొండలు చల్లని గాలులు హొయలొలికే మంచు మబ్బులు అంతేనా పర్యాటకులు వీక్షించేందుకు పర్యాటకంగా సహజ సిద్ధ అందాలు ఎన్నో దీనికి తోడు అరకు ప్రత్యేకతను చాటి చెప్పే ప్రాంతాలు ఎన్నో ఆంధ్ర ఊటీ అంటే టక్కును గుర్తొచ్చేది అరకు దేశీయంగానే కాదు అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకట్టుకున్న ప్రాంతం అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు ఇక్కడ సహజ సిద్ధంగానే కాదు ప్రభుత్వాలు తీర్చిదిద్దిన ఎన్నో అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి విశాఖకు పశ్చిమంగా ఎత్తైన తూర్పు కనుమలలో నుండే ప్రాంతమే ఈ అరకు భౌగోళికంగా ఎంతో ఆకట్టుకున్న రూపాన్ని కలిగి ఉంటుంది వివిధ తెగల ప్రజలు నివసించే ఈ ప్రాంతంలో ఎన్నో అందాలున్నాయి కొండ ప్రాంతం అంటే ఏముంటాయిలే అనుకుంటా కానీ అరకు అలా కాదు ఆహ్లాదకరమైన వాతావరణమే కాదు ఈ ప్రాంతం ఉనికిని చాటి చెప్పే అందాలకు నిలవ బొర్రా గుహలు కాఫీ తోటలు జలపాతాలు ఇలా ఎన్నెన్నో అందుకే నవంబర్ వచ్చిందంటే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం అవునండి ఎవరు అన్నా కాదన్నా ఏడాదిలో కార్తీక మాసం వచ్చిందంటే చాలు అరకుకు సందర్శకుల తాకిడి ఎక్కువ అవుతుంది వయసుతో సంబంధం లేకుండా అందరూ అరకు అందాలు చూసేందుకు ఆహ్లాదాన్ని అనుభవించేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు రోజు రోజుకి విదేశీయుల తాకిడి ఎక్కువ ఉంటుంది ఏడాదిలో ఎప్పుడు ఉండే తాకిడి కంటే 4 రెట్లు సందర్శకుల తాకిడి ఈ 3 నెలలుంటుంది అంతర్జాతీయంగా ఆకట్టుకున్న కాఫీ తోటలు దానికి సంబంధించి మ్యూజియం చూడముచ్చటగా ఉండే ఈ బొర్రా గుహలు అనాదిగా మన సాంప్రదాయాలను తెలియజేసే ఆకట్టుకునే రూపాల ప్రతీకలతో ట్రైబల్ మ్యూజియం ఇక కంటికి అనంతగిరి వంటి జలపాతాలు తేనెలకే పట్టు పరిశ్రమలు ఇలా ఎన్నెన్నో అందాలు పెరుగుతున్న పర్యాటకులతో గిరిజన ప్రాంతంలో వ్యాపారులు కూడా మెరుగైన జీవనోపాధికి దోహదపడుతున్నాయి అయితే ఇదంతా బాగున్నా పర్యాటక ప్రాంతాల కాస్త కమర్షియల్ ఛాయలు కనిపిస్తున్నాయి ఏది చూద్దామన్నా అధిక రేటు డబ్బులు చెల్లాల్సి వస్తుందనేది పర్యాటకుల మాట దీనిపై ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుందని వారి విన్నపం కూడా